సామాన్యుడిగా ఉంటూ పేద ప్రజల కోసం దివంగత కాకా వెంకటస్వామి కృషి చేశారని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. పెద్దపల్లిలో కాకా పేరు మీద నిర్వహించిన క్రికెట్ పోటీలకు హాజరయ్యారు వివేక్. అప్పటి పీఎంతో మాట్లాడి గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ను కాకా వెంకటస్వామి ప్రోత్సహించారని గుర్తు చేశారు. హెచ్సీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించారని తెలిపారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. Royal team players, please come for the national anthem. రావాల్సిందిగా కోరుచున్నాం దయచేసి. Team players, అలాగే Royal team players, please come for the national anthem. రావాల్సిందిగా కోరుచున్నాం దయచేసి. లక్షపేట్ హీరోస్ team players, అలాగే Royal team players, please come for the national anthem. రావాల్సిందిగా కోరుచున్నాం దయచేసి. మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మంచిర్యాల లక్షటిపేట్ ఈ రెండు టీమ్స్ కూడా ఆడుతున్నారు. మంచిర్యాల కాన్స్టిట్యున్సీ టీమ్స్ అయిన తర్వాత ఆల్రెడీ బెల్లంపల్లి, చెన్నూరు ఈ రెండు కాన్స్టిట్యున్సీ మ్యాచెస్ అన్ని కూడా పూర్తిగా అయినాయి. మంచిర్యాల తర్వాత ఇతర కాన్స్టిట్యున్సీ మ్యాచెస్ కూడా పూర్తిగా చేసుకొని ఈ ఇంటర్ పెద్దపల్లిలో ఎవరైతే టాప్ టీమ్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ మధ్యలో ఆడి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్లో ఎవరు ఛాంపియన్స్, ఎవరు కాకా వెంకటస్వామి కప్ గెలుస్తారో మనకు తెలుస్తుంది. కాకా వెంకటస్వామి గారు ఒక మల్టీ ఫెసిలిటెడ్ పర్సనాలిటీ. అన్ని రంగాలలో ఏ రంగం ఏదైతే ఉందో స్పోర్ట్స్, ఇప్పుడే వారు చెప్పినట్టు క్రికెట్ కోసము వారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి అప్పుడు వారికి బీసీసీఐకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కల్పించి క్రికెట్ ని ప్రోత్సహించారు మన భారతదేశం. అలాగే నేను కూడా ఇంతకుముందు మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను దీన్ని రూరల్ ఏరియాస్ లో కాకా వెంకటస్వామి కప్ పెట్టి అప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్ లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. క్రికెట్ కప్ టోర్నమెంట్ చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు సమయం తక్కువ ఉండడం వల్ల కేవలము పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో క్రికెటర్స్ కి ప్రోత్సహించడానికి, దీనికి కేవలం క్రికెటర్స్ కి వాళ్ళకు ఒక కిట్ వస్తుంది, మ్యాట్ వస్తుంది. మార్మూడు ప్రాంతాలు ఎవరైనా కూడా చేయొచ్చు. మేము ముందుకు వచ్చాము. వంశీకృష్ణ ఇదే ఆలోచనతోని లేదు క్రికెట్ ప్రజలందరూ కూడా క్రికెట్ మీద చాలా ధ్యాస ఉంటది అని చెప్పి ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ కాకా వెంకటస్వామి కప్ పెట్టడం జరిగింది.